పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా రికార్డు స్థాయిలో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండడానికి ఈ కొనుగోళ్లే నిదర్శనమన్నారు. విపక్షాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. तो बैक साइड మన కాన్సెంట్ దాదాపు 14,000 మెట్రిక్ టన్నుల గోదాం కూడా అక్కడనే మనం భూమి కేటాయించుకున్నాం. మరి దానికి కూడా 14,000 మెట్రిక్ టన్ను. మరి అది కాకుండా మరి సెకండ్ విడతల ఓదన మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్ను, శ్రీరాంపూర్ మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్ను, పెద్దపల్లి మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్ను. మళ్ళీ ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాం. రాబోయే ఒక నెల 15 రోజుల శాంక్షన్ తీసుకొని మరి వాటిని కూడా టెండర్లు పూర్తి చేసుకొని రాబోయే 2 నుండి 3 నెలల ఆ గోదాంలను కూడా మరి పనులు ప్రారంభించుకొని, అంటే ఇలాంటి విపత్తు వచ్చినా ఇలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మన రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గోదాములలో తీసుకెళ్లి నిల్వ పెట్టుకునే విధంగా ఇవాళ మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మనం ఇంత పకడ్బందీగా కొనుగోలు జరిగి ఇంత పకడ్బందీగా రైతులకు లాభం జరుగుతూ ఉంటే ఇవాళ ప్యాడీకి సంబంధించి కానీ మొక్కలకు సంబంధించి కానీ ఇవాళ ప్యాడీకి సంబంధించి మరి వరిధాన్యాన్ని ఇవాళ తూకం వేసిన తర్వాత ఇలా తెల్లారి మర్నాడు వరకు 48 అవర్స్ లోపల ఇలా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి. మరి ఇంత బ్రహ్మాండంగా రైతులు లాభం జరుగుతూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ రైతులను రెచ్చగొట్టే విధంగా ఏదో రకంగా రైతులను మభ్యపెట్టి రైతులను ప్రభుత్వం ఏం చేస్తలేదు, ప్రభుత్వం మోసం చేస్తుందనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీకు ఇవాళ దగ్గర 4,30,000 మెట్రిక్ టన్నులు ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ దాదాపు 27,000 మెట్రిక్ టన్నులు ఇవాళ మొక్కలు మేము ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసినామో మేము ఇదే మీకు ఇవాళ చెప్పబెట్టాం. ఎందుకంటే ఇవాళ మీరు ఏదైతే పుట్ట పండిందో మీ పుట్టలు ఎక్కడ నడవలేదు. ఆనాడు వర్తకం చేసింది మీరు మీ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తంలో పెద్దపల్లి నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఇవాళ కిలోలు కట్ చేశారు. ఇవాళ మీ ఇష్టానుసారం చేశారు. ఏ రోజు కూడా మీరు ఎక్కడ కూడా మార్కెట్ ద్వారా మొక్కలు తీసుకునే సందర్భం లేదు. ఇన్ని మోసాలు చేసి ఇన్ని కథలు అన్ని ఇవాళ మీరే మళ్ళా రైతులను ఏదో రెచ్చగొట్టి దాంట్లో లబ్ధి ఉందన్నటువంటి ప్రయత్నం మీరు చేశారు. కానీ ఎక్కడ కూడా మీ ఆటలు సాగలేదు. ఇవాళ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా ఇవాళ వాళ్ళు మద్దతు ధరించి కొనాలని చెప్పి ఉన్నా ఎక్కడ కూడా కొనేటువంటి ప్రయత్నం చేతులు అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు. ఇవాళ 3,500 కోట్ల రూపాయలు మరి వెచ్చించి ఇవాళ మార్కెట్ ద్వారా మొక్కలు కొనుగోలు చేసి ఇవాళ అద్దీ కూడా రైతులకు 10 రోజుల నుండి మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. మరి ఇంత పారదర్శకంగా కొనుగోలు జరిగి రైతుల పట్ల ఇంత చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే మరి ఇంతసేపు బురదలేటువంటి ప్రయత్నం. ఇవాళ ఆనాడు మీరు రైతులకు అనేక రకాలుగా మోసం చేసి సన్నమంత బోనస్ ఇస్తామనేటువంటి రైతులకు ఈ పంట వేసుకోవాలి ఆ పంట వేసుకోవాలని చెప్పి అనేక విధాలుగా మీరు చెప్పి ఇన్ని మోసాలు చేశారు. ఇన్ని మోసాలు చేయడమే కాకుండా మార్కెట్ ద్వారా ఎన్నడన్నా మీ ముఖానికి మొక్కలు ఉండరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది కూడా మీరు చేయలేదు. ఇవాళ మీరు ఇంత పారదర్శకంగా అయితే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకు మీ కడుపు మంటతా ఉంది? ఎందుకు మీరు కట్టుకొని పెడతా ఉన్నారు? మరి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా?
ఎవరైనా ఏదైతే ఇబ్బంది జరిగిందా, ఇబ్బంది జరిగిన మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి అండి, అది చెప్పండి. అటువంటి ఏమంటే దృష్టికి తీసుకురాలి. వాటి అవుతుంది అంటే ఏమైతుంది బ్రహ్మాండంగా కొనుగోలు. 5వసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇది 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే, ఇంత పారదర్శకంగా జరుగుతూ ఉంటే ఇవాళ వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళతోనే పంట పండిందని పాపం ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి బాగా అవగాహన ఉంది మాట్లాడుతుందో అవగాహన లేక మాట్లాడుతుందో నాకు అర్థం. మరి పెద్దపల్లి జిల్లాలో ఏ ఊరు కాళేశ్వరం యాక్చువల్ చెప్పండి.